గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లైవ్లోకి వచ్చిన వాళ్ళు వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. టైటిల్ చూశారు కాబట్టి మీకు మన లైవ్ యొక్క ఉద్దేశం మీకు తెలిసే ఉంటుంది. గుడ్ ఈవినింగ్. వాయిస్ ఓకేనండి? ఆడియో వీడియో రెండు ఓకే కదా? సార్ మీలోకి సెండ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. సార్ లైక్ చేయండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో నిర్బంధ పాలన జరుగుతుంది అని చెప్పడానికి, విద్యార్థులంటే ముఖ్యమంత్రి భయపడుతుండని చెప్పడానికి ఒక ఉదాహరణ మీరు ఆల్రెడీ వాట్సాప్లలో చూసి ఉంటారు. 9 ఫీట్ల హైటుతో ఇనుప కంచెలు వేసుకున్నాడు, ముళ్ళ కంచెలు వేసుకొని భయభ్రాంతుల మధ్య ఇవాళ ముఖ్యమంత్రి ఓయూలో పర్యటిస్తూ ఉన్నాడు. చాలా సిగ్గుసేటైనటువంటి అంశం. లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్ గ్రూపులలోకి పంపే ప్రయత్నం చేయండి. బాగా లేట్ అయింది, లైవ్ వద్దా అని ఆలోచించి ఈ టైంలో మీకు లైవ్కి వచ్చాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా ఒక యూనివర్సిటీలో రోడ్డుకి ఇటువైపు అటువైపు 9 ఫీట్ల ఎత్తులో ఇనుప కంచెలు వేసుకొని నేను మొనగాన్ని, నేను దమ్మున్నోన్ని అని సిగ్గరం లేకుండా ఓయికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఇది ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. ఇటువంటి ముఖ్యమంత్రికి ఏడ కూడా దొరకడు. పేరుకేం ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగుల పైన నిర్బంధ పాలన పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి, మన అమాయకులైనటువంటి అస్మా, కుమారు, అదేవిధంగా మరొక 3 విద్యార్థులు. అమ్మాయి బాగా మాట్లాడింది, అమ్మాయి పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అద్భుతంగా మాట్లాడింది, మహబూబ్ నగర్ అమ్మాయి. పోలీసులు ఎంత నిర్బంధాలు అంటే జస్ట్ అక్కడ ఎలాంటి ప్రోగ్రాం కూడా చేయాల, జస్ట్ మీడియాతో మాట్లాడినందుకు 5 పిల్లల పైన వాళ్ళ కేసులు పెట్టారు. అస్మా గత చాలా రోజులుగా విద్యార్థుల తరపున వాయిస్ వినిపిస్తుంది. ఇంకో అమ్మాయి కూడా ఏబీవీపీ, పేరు ఐడియా లేదు, మాధవి. నా పైన మస్తు కేసులు పెట్టారు. నన్ను కేసు పెట్టి నైటు అర్ధరాత్రి 10:30 గంటలకి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నా వాదన నేను కరెక్ట్గా వినియోగించుకున్నాను. ఆర్టికల్ 19 క్లాస్ 6 ప్రకారం మనకు వాక్ స్వాతంత్రం అనేది ఉన్నది కాబట్టి నేను మాట్లాడగలిగాను. దాని ద్వారా నేను బయటకు వచ్చాను, లేదంటే మొన్న రిమాండ్ అవుతోంది. ఇవాళ రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు. దయచేసి ఏ విద్యార్థులు కనుక సభలో ఉంటే ఖచ్చితంగా మీ వాణిని 100 సార్లు వినిపించాల్సిందే. ఎవరైనా కానీ నోటిఫికేషన్ల పైన సీఎం నిలదీయాల్సిందే. నేనేమంటున్నంటే, ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో చర్చ పెట్టు. వాళ్ళ బాధలేందో తెలుసుకో, వాళ్ళ కోరికలేందో తెలుసుకో. మీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు గొప్ప చెప్పుకుంటున్నటువంటి, రేపు కూడా చెప్తాడు, నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినని మొనగాని మాటలు చెప్పిండు. రేపు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అదే పాట పాడతాడు, ఎలాంటి డౌటే లేదు. అదే పాట పాడతాడు రేపు, గ్యారంటీగా చూడండి. రేపు నేను కూడా
ఓయికి వచ్చే ప్రయత్నం చేస్తా. కాకపోతే నన్ను గేటు కూడా దాటనియ్యారు. వందల మంది పోలీసుల మార్బలాన్ని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని ఇవాళ ఆయన ఓయికి వస్తున్నాడు. ఎంత సిగ్గుసేటు అనే అంశం అంటే అంత సిగ్గుసేటు. లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అంతా రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులు కనుక రోడ్లపైకి ఎక్కితే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, కానీ విద్యార్థులు ఎక్కే పరిస్థితి కూడా కనబడతలేదు. మరి ఏం చేయాలా అనేది కూడా తోయలేని ఒక పరిస్థితి కనబడతా ఉంది. మనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది విద్యార్థులు అంగల్ స్ట్రైక్ చేయగలిగితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నిరుద్యోగులం ఇవాళ ముఖ్యమంత్రి భయపడి ముళ్ళ కంచెల మధ్య ఓయికి వచ్చినట్టుగా నిరుద్యోగులం కూడా మనం కూడా భయపడుతున్నాం. నిరుద్యోగులలో ఎప్పుడైతే భయం వీడుతారో ఆ భయం వీడిన రోజు మనం అనుకున్న ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంది. ఇవాళ నష్టపోతున్న ఒకే ఒక వర్గం నిరుద్యోగులు, విద్యార్థులు అనేవాళ్ళు నష్టపోతున్నారు. ఈ దిక్కుమాలినటువంటి లైక్ చేయండి, ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళంతా లైక్ చేయండి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలకి విద్యా ప్రణాళిక లేదు, నిరుద్యోగ ప్రణాళిక లేదు. సంవత్సరానికి 2 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. కనీసం వాళ్ళకి ఏం చేయాలన్న సోయి లేదు. వీళ్ళకి అగ్రికల్చర్ పాలసీ ఉంటుంది, ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, మహిళా పాలసీ ఉంటుంది, కానీ నిరుద్యోగ పాలసీ ఉండదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దానికోసం అశోక్ సార్ 100% నిరుద్యోగుల తరపున నిలబడతాడు, కొట్లాడతాడు. ఈ 15 రోజులలో మన ఓయూ కేంద్రంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కార మార్గాలేంటి, నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశాలపైన కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా పెడదాం. అయితే మనకిప్పుడు తక్షణమే 5 అంశాల సంబంధించిన నోటిఫికేషన్లు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంటి సార్ అంటే, ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ మంది పోటీ పడేది, కొన్ని లక్షల మంది పోటీ పడేది. గ్రూప్ 2, 3 కొన్ని లక్షల మంది పోటీ పడేది. డిఎస్సి కొన్ని లక్షల మంది పోటీ పడేది. ఈ 3 ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, 3 డిఎస్సి. వాటితో పాటుగా పవర్ సెక్టర్, ఇవాళ పవర్ సెక్టర్ సంబంధించి ప్రతి 5,368 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ఆర్థిక శాఖ అనుమతి ఉంది, అన్ని ఎవ్రీథింగ్ అనుమతి ఉంది, కానీ నోటిఫికేషన్ రావడం లేదు. అలాగే జీపీఓకి సంబంధించి 10,954 గ్రామాలు ఉన్నాయని ఆ దొంగ మంత్రి, రెవెన్యూ మంత్రి లెక్కలు చెప్పిండు. లెక్కలు చెప్పడం ఎందుకు, తప్పించుకోవడం ఎందుకు, పెట్టిన వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెట్టడం ఎందుకు? అసలు పరీక్ష లేకుండా తీసుకుంటే అయిపోయేది కదా. డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతారు, ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతారు. ఎంత అధ్వానమైన పరిపాలన దేశంలో ఎవరు లేదు. మళ్ళీ ఈడేమో పీకా మేమని చెప్పేసి రేపు బీహార్ పోయాట ఉద్యోగాల గురించి లెక్కలు చెప్తారట. సిగ్గు శరం ఈ రేవంత్ రెడ్డికి ఏమీ లేదు. పోయిపోయి ఒక పనికి మాలినట్టు ముఖ్యమంత్రిని సింహాసనం పైన కూర్చోబెట్టినాం. కనకపు సింహాసనం కనకంలో కూర్చోబెడితే ఎట్లుంటుందో శుభలగ్నం అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన అట్లాగే జరుగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ లైవ్లో చాలామంది ఉండొచ్చు. నేను ప్రతి ఉద్యోగం రావాలని, ప్రతి నోటిఫికేషన్ రావాలని చెప్తా ఉన్నా. జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. నిన్న మరి కొంతమంది ఇంకా హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి దాన్ని కూడా మెసేజ్ చేయడం జరిగింది. వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, ఉద్యోగాలు అయ్యారు, తేలిపోయింది. రేపు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పీఈటీ అలాగే ఫిజికల్ డైరెక్టర్ మొన్న ఇచ్చినటువంటి దాంట్లో అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్కతో రేపు ఏదో చర్చలు ఉంటాయట, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నేను భావిస్తూ ఉన్నా.
ఎందుకంటే ఇది మోసం చేయడం కోసమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ ఉద్యోగం పోగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగనా మాటలు చెప్పారు. దొంగనా కొడుకులని తిట్టాల్సినంత కోపం వస్తుంది, కానీ ఒక లెక్చరర్గా తిట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ దొంగల ప్రభుత్వం అధికారానికి వచ్చి ఎవడంతా దోచుకోవాలన్నట్టుగానే తయారైంది తప్ప నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి కానీ ప్రణాళిక కానీ ఏది లేదు. కాబట్టి మన ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల సాధన కోసం నేను నడుం బిగించాను, కొట్లాడుతూ 100%. అశోక్ సార్ ఒక్కడే కొట్లాడితే కుదరదు, విద్యార్థులంతా చేయి కలపాల్సిందే. మేము లైబ్రరీలో కూర్చుంటాం, కుర్చీలకు అతుక్కుపోతామంటే మన సమస్యలు పరిష్కారం కావు. అటు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక తెలంగాణలో, ఎందుకంటే హైదరాబాదులో కబ్జా ఉంది, హైదరాబాదుని మొత్తం నాన్ లోకల్ కబ్జా పెట్టారు. నిన్న మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. మార్వాడి గోబ్యాక్ ఎంత ఉద్యమం ఎంత కరెక్టో దానికంటే ముందు ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినదించకపోతే మనకు బతుకులు లేవు. కాబట్టి ఖచ్చితంగా నాన్ ముల్కీ గోబ్యాక్. వాడు ఎవడైనా, ఆంధ్రోడైనా మార్వాడీస్ అయినా ఏ రాష్ట్రం వాడైనా ఇక్కడ కబ్జా పెట్టి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. పై స్థాయిలో ఒక మేనేజర్ వస్తే కింది స్థాయి ఒక్కొనికి ఉద్యోగం ఇస్తలేరు. కింది స్థాయి చెప్రాసి లాంటి, అటెండర్ లాంటి, స్వీపర్ లాంటి ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఇచ్చి పై స్థాయి ఉద్యోగాలు మొత్తం టాలెంట్ ఉన్నా కూడా ఇవ్వడం లేదు. ఒకవైపు మన టాలెంట్ని పెంచుకుంటూనే ఉద్యమం కోసం కొట్లాడాల్సిందే. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లో కొట్లాడదాం. తక్షణమే మనకు 50 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇస్తేనే ఇప్పుడు నిరుద్యోగులు అనే వాళ్ళు ఎలక్షన్ల ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా జీపో ఇవ్వాల్సిందే, ఇవ్వక తప్పదు. కాబట్టి దానికోసం ఇవాళ ఇంతకుముందే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పోయి రావడం జరిగింది. మరి ఏంటి పరిష్కార మార్గం ఏంటి అని విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. నాకున్న పరిష్కార మార్గాలు, ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తలేరు. నాకు పరిష్కార మార్గం ఏం కనబడుతుందంటే, హైదరాబాదులో ఒక 20-30 మంది, 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక 4-5, ఒక 100-150 మంది అంగర్ స్ట్రైక్ కనుక చేస్తే ఆమరణ నిరాహార దీక్ష ఏం కాదండి. నేను సార్లు చేసిన, ఒకసారి 7 రోజులు చేసిన, ఇంకో రోజు 10 రోజులు చేసిన, నాకు ఏం కావాలి, నేనేం చచ్చిపోలే. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులలో స్టెమినా ఉంది, దానికోసం ఆలోచన చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాను. కాబట్టి మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ పెట్టండి. అశోక్ సార్ ఒకటే నిర్ణయం తీసుకోవడం కాదు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఏం చేయగలుగుతాం? రోడ్లెక్కి 1,00,000 మంది కాదు 10,000 మంది రోడ్డు ఎక్కినా గవర్నమెంట్ కూర్చోబోయించవచ్చు, కానీ మనమేం బయటికి వెళ్ళాం. పోలీసులను చూసి కూర్చోబడతాం. మనకు ఇంటర్మీడియట్తో క్వాలిఫైస్గా ఉన్నటువంటి కానిస్టేబుల్ చూస్తే మనం భయపడతాం. ఈ భయాల మధ్య బయటికి వెళ్ళలేని పరిస్థితులలో ఏమైద్దో నిరుద్యోగులు ఒకటే కేసులు పెడతామనే ఒకే ఒక భయంతో వాళ్ళు మనని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ కంట్రోల్కి మనం భయపడి మనం ఎక్కడెక్కడ దాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 10,000 మంది హైదరాబాద్కు వచ్చి ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్ అంటే ప్రభుత్వం దిగి వస్తుంది, కానీ 10,000 మంది రారు. కామెంట్లు పెడతారు, మెసేజ్లు పెడతారు, ఫోన్లు చేస్తారు. అశోక్ సార్కి రోజు ఒక 20 మంది ఫోన్లు చేస్తారు. సార్ నోటిఫికేషన్ వస్తుందా, సార్ నోటిఫికేషన్ వస్తుందా. ఫోన్ చేయడం వల్ల నో యూజ్. నేనేమంటున్నానంటే ఒక 150 మంది రాష్ట్ర వ్యాప్తంగా అంగర్ స్ట్రైక్ చేద్దాం. ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రభావితం చేయాలంటే, నిరుద్యోగ సమస్య తక్షణమే పోవాలంటే మనం అంగర్ స్ట్రైక్ అనే ఒక మార్గం ఒకటి నాకు కనబడతా ఉంది. మరి ఏమంటారు చెప్పండి, కింద కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. దాని గురించి నేను ఆలోచన చేస్తా. నేను కూర్చుంటా, 20 రోజులైనా కూర్చుంటా. అశోక్ సార్ యొక్క జీవితం నిరుద్యోగులకు అంకితం, ఎలాంటి డౌట్ ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100-150 మంది కూర్చోవాలి. ఎక్కడికక్కడ కూర్చోవాలి. పూలమాల వేసుకొని కూర్చోవాలి. ఎత్తుకపోయి హాస్పిటల్ వేస్తే హాస్పిటల్ వేసినా మళ్ళీ కూర్చోవాలి. సిరంజీలు పెడతారు. మనకి ఏమీ కాదు. మన ఉద్యమం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఇప్పుడున్నటువంటి తక్షణమే, ఎందుకంటే
రేపు 42% పార్టీల పరంగా ఇచ్చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతుంది గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 10,000 మంది హైదరాబాద్కి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మరి 10,000 మంది హైదరాబాద్కి వస్తారా, లేదా 150 మంది అంగరసగి చేస్తారా? ఈ రెండింటి మీదనే మీరు ఆలోచన చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులకు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 10 కూడా దాటిపోయింది, 10:30 అవుతా ఉంది. ఈ టైంలో ఏం చేద్దాం? హైదరాబాద్ బంద్ చేయాలి. బంద్ చేయడానికి మరి బయటకు వస్తారా? హైదరాబాదులో ఏ రోజైతే 1,00,000 మందితో నిరుద్యోగుల సభ పెట్టగలుగుతామో ఆ రోజు ప్రభుత్వాలకు ఉచ్చబోయించవచ్చు. నేనేమంటున్నా అంటే ఇది రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. ఈ ముఖ్యమంత్రి ఉన్న రోజులు మనకు ఉద్యోగాలు రావు. ఈ ముఖ్యమంత్రిని దింపాలంటే 1,00,000 మంది మన రోడ్లు ఎక్కాల్సిందే. 1,00,000 మంది రోడ్లు ఎక్కితే ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి సీటు దిగడం ఖాయమవుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే ఎమ్మెల్యే లేడు, నిరుద్యోగుల గురించి మాట్లాడే ఎంపీ లేడు, నిరుద్యోగుల గురించి మాట్లాడే ఎమ్మెల్సీ లేడు. ఏ ఒక్క రాజకీయ నా కొడుకులు మాట్లాడతలేరు, నిరుద్యోగుల తరపున మాట్లాడతలేరు. మనమే మాట్లాడుకోవాలా, మనమే కొట్లాడాలా. కాబట్టి నేనేమంటున్నంటే హంగర్ స్ట్రైక్ అనేది ప్రస్తుతం నాకు మార్గంగా కనబడతా ఉంది. కేసీఆర్తో మీటింగ్ పెట్టిద్దామని కొంతమంది అన్నారు, దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ తక్కువ టైంలో సాధ్యమైద్దా కాదనేది ఒక ఆలోచన జరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. మళ్ళీ కేసీఆర్ సార్కి ఎందుకని క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కాదనట్లేదు. మనము కేసీఆర్ దగ్గర పోతున్నామా, బీజేపీ దగ్గర ఎక్కడ పోతున్నాం అనేది కాదు, మనకు నోటిఫికేషన్ రావాలనేది మన యొక్క ఆలోచన. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రాజగోపాల్ రెడ్డిని కూడా కలుద్దాం. కంపల్సరిగా రాజగోపాల్ రెడ్డిని కూడా ఖచ్చితంగా కలుద్దాం. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే గలం వినిపిస్తున్నారో, గలం వినిపించే వాళ్ళకి ఖచ్చితంగా మన వాయిస్ తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. మనము అంగరి మొదలు పెడతామంటే వారం రోజుల పాటు అందరినీ, మందకృష్ణ అన్నని కానీ, ఆర్ కృష్ణన్నని కానీ, బీజేపీ వాళ్ళని కానీ, టీఆర్ఎస్ వాళ్ళని కానీ అందరూ కలిసి మీట్ బట్టి సార్ బట్టి నన్ను పిలుస్తారు, పిలవరు. ఎందుకంటే భయపడుతున్నారు గవర్నమెంట్. మొన్ననే అద్దంకి దయాకర్తో సినిమా కనిపించింది ఆయనకు. మరి ఏమి ఇస్తారు ఏందని గట్టిగా నిలబడ, వాళ్ళు దొంగతనంగా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు. బట్టితో జరిగే మీటింగు దొంగతనంగా, దొంగల్లాగా మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే జనం మధ్యకు వచ్చే దమ్ము ఈ కాంగ్రెస్ నాయకులకు లేదు, ఈ ముఖ్యమంత్రికి అసలే లేదు. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేపు నువ్వు ఓయికి వస్తున్నావు కదా, నిజంగా నువ్వు మొగోడు అయితే మాట్లాడాలి, ఇట్లే మాట్లాడాలి. నువ్వు నిజంగా మొగోడు అయితే, నిజంగా నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే, నిజంగా నువ్వు ఎమ్మెల్యేల చేత ఎన్నికైన వ్యక్తివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళు, లైబ్రరీ విద్యార్థులతో మీటింగ్ పెట్టు, లైబ్రరీలతో విద్యార్థులతో ముచ్చట పెట్టు, వాళ్ళ బాధలు ఏందో చెప్తారు. పోలీసులు అడ్డం పెట్టుకొని అరెస్టులు చేసి నువ్వు ఓయికు రావడం నీ గొప్పతనం కాదు. ఇప్పుడు ఇనుప కంచెలు వేసుకొని ఓయికి వస్తున్నావు, సిగ్గు శరం ఉండాలా. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణలో ఇనుప కంచెలు వేసుకొని నువ్వు ఓయికి వస్తున్నావు అంటే నీ బతికేందో, నీ బస్ స్టాండ్ ఏందో అర్థమవుతా ఉంది. కాబట్టి ఈడికొచ్చి నేను మొనగాడిని అని నువ్వు రేపు చెప్పుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. నువ్వు మొనగాడివి కాదు, నువ్వు మొనగాడు అసలే కాదు. ఇనుప కంచెలు వేసుకొని ఓయికొచ్చి ప్రారంభోత్సవాలు చేసే ముఖ్యమంత్రి రాకోకుండా ఉండాల్సిండివి. ఎవడు రమ్మన్నా నిన్ను వచ్చి ఏం ఉద్ధరించడానికి వస్తున్నాను ఓయికి? రేపు ఈ 100 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ 100 కోట్లు ప్రకటన చేసి ఓయూలో మొత్తం యూనివర్సిటీ ప్రొఫెసర్లు నింపుతామని హామీలు ఇవి, ఉద్యోగాలు ఇస్తామని హామీ వచ్చి ఊపుకుంటూ వచ్చేసి రిబ్బల్ కటింగ్ చేసి వెళ్ళిపోవడం కాదు. 100 కోట్లు ప్రకటించి ఉస్మాన్ యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకొస్తాను చెప్పు. ఇనుప కంచెలు వేసుకొని అయ్యాల తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పోలీసులని గేటు బయట ఉంచారు. ఇవాళ ప్రతి నిత్యం పోలీసులు కనబడుతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో. వాళ్ళు ఇవాళ వీసీలుగా వచ్చే వాళ్ళు ఇవాళ వాళ్ళకు అడుగులకు మడుగులుతూనే ఉన్నారు. సిగ్గుశరం ఉండాలి ప్రొఫెసర్లకు కూడా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ప్రొఫెసర్లు కూడా ప్రభుత్వానికి సంక నాకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. పోలీసులు అయితే మొత్తం జీవుజూరు అంటున్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా అంటే ఏదో మొత్తంగా ఇక మేము వాళ్ళకు కంప్లీట్గా ఇదైపోయినట్టుగా పోలీసుల వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది. ఉండాలి కదా మీకు కూడా కొంతనన్నా విమానం ఉండాలి కదా. మీరు పోలీసు ఉద్యోగులు ఏమన్నా అక్రమంగా వచ్చిన వాళ్ళు కాదు కదా.
మీరు పరీక్షలు రాసి పాస్ అయ్యి గ్రౌండ్ చేసుకొని పరిగెత్తి మెరిట్ తెచ్చుకొని ఇవాళ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు గవర్నమెంట్కి ఎందుకు యూజర్ అనాలా మీరు? అట్లా అనొద్దు కదా. పోలీసులు ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సలాం చేసి గులాంగిరి చేసి ఒక పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నేను పోయిన కాడల్లా ఎవరో ఒక పోలీసులు అంటాడుతూనే ఉన్నారు. నిన్న నల్లకుంట ఎస్ఐ అనుకుంటా బహుశా బాగా విద్యార్థుల మీద అత్యుత్సాహం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా ఒక విద్యార్థి కదా, నువ్వు కష్టపడి చదువుకొని వచ్చినాడు కదా, ప్రభుత్వానికి అంతగా ఇది కావాల్సిన పని లేదు కదా. కాబట్టి పోలీసులకు మీరు కష్టపడి వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వాలకు లొంగిపోకండి, విద్యార్థులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే పోలీసులు అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే మీరు కూడా కష్టపడ్డోళ్ళే. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్లో అశోక్ సార్ స్టూడెంట్స్ 10 మంది ఉన్నారు. కాబట్టి మీరు పోలీసులు విద్యార్థులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయండి, అనవసరం కేసులు పెట్టకండి. ఇలా అస్మా మీద, ఇంకో అమ్మాయి మీద, కుమారు పైన, మరొక విద్యార్థి పైన వాళ్ళు ఏం చేశారు? ఏం నినాదాలు చేశారా? ఎలా నినాదాలు చేశారండి? ఏం నినాదాలు చేయలేదు కదా, జస్ట్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడడం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా? గొప్పలు చెప్పారు కదా, ప్రగతి బోధన బద్దలు కొట్టినాం, ఇనుప కంచెలు తీసినాం. ఆడ ఇనుప కంచెలు తీసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇనుప కంచెలు ఎందుకు వేసుకున్నావు ముఖ్యమంత్రి? నువ్వు భయపడ్డావు. ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీని చూసి భయపడ్డాడు. ఇది 100% వాస్తవము. మీనాక్షి నటరాజన్ కలిసి ఆమె తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళు హామీలు ఏమి ఇచ్చిరు అనే అంశం వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ ఖచ్చితంగా మనము రేపు ఈ నోటిఫికేషన్లు, జీపీఓ నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, పవర్ సెక్టర్లోని 5,368 ఉద్యోగాలు, గ్రూప్ 2-3కి సంబంధించి, అలాగే హెచ్డబ్ల్యూ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, పీఈటీ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, ఇవన్నీ చిన్న కనీసంగా 1000 నుంచి 500 లోపు మిగతా, అంటే ప్రధానంగా వీళ్ళ రాష్ట్రంలో 5 ప్రధానమైన ఉద్యోగాల కోసం వీళ్ళ విద్యార్థులు విడుదల. ఉస్మాన్లో సీఎంని అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఓయూలో చెప్పే విద్యార్థులకు మమ్మల్ని బయటికి వెళ్ళి రానియరు, అరెస్ట్ చేస్తారు. అక్కడికి పోకముందే అరెస్ట్ చేసి అవతలు ఎత్తేస్తారు. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో, ఎందుకంటే ఉస్మానియా ఉద్యమాల గడ్డ, ఉస్మానియాకు పవర్ ఉంది. ఉస్మానియా గేట్ లోపలికి పోగానే ప్రతి విద్యార్థికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ 1000 ఏనుగుల బలాన్ని మీరు రేపు ఉపయోగించండి. ఏ మీటింగ్లో మాట్లాడతాడో ఖచ్చితంగా నినాదాలు చేయండి. ఓ సిగ్గులేని ముఖ్యమంత్రి, ఓయూకి ఎందుకు వచ్చినావు? ఉద్యోగాలు ఖచ్చితమే నోటిఫికేషన్లు జారీ చేయాలా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు డిమాండ్ చేసే ఒక ప్రయత్నం చేయాలా. 100% డిమాండ్ చేయాల్సిందే కంపల్సరీ. రేపు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్లను వినిపించే ప్రయత్నం చేయండి. కొంత ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది బానిసలు తయారయ్యారు. ప్రభుత్వానికి బానిసల్లాగా మాట్లాడే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. ఎవడడ్డుకుంటావు చూస్తామని చెప్తున్నారు. ఉస్మానియా గతంలో కేసీఆర్ వచ్చే సబ్బుగాంటి వెళ్ళిపోయిండు, నువ్వేమి ఇలా ఇనుప కంచెలు ముళ్ళ కంచెలు వేసుకొని వస్తున్నావు. రేపు ఏదో ఒక సంఘటన ఖచ్చితంగా జరుగుద్దని నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, జీపీఓ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2-3 కావచ్చు, ఉస్మానియాలో 1000 మంది విద్యార్థులు ఉన్నారు. రేపు ఖచ్చితంగా మీకు అక్కడికి పోయే అవకాశం ఉంటే పోండి. ఆల్రెడీ షెడ్యూల్ ఉండి ఉంటుంది మీకు. ఖచ్చితంగా మమ్మల్ని ఎట్లాగా రానియరు, ముందుగా అరెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిందే, మీ యొక్క వాణిని వినిపించాల్సిందే. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మన సమస్యను చెప్పాలి. ముఖ్యమంత్రి అడ్డుకోవడం అంటే మేము ముఖ్యమంత్రి అడ్డుకోవాల్సిన పని మాకేం లేదు. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు కాదు, కనీసం తక్షణంగా ఒక 50-60 వేల ఉద్యోగాలు ఇస్తే తప్ప మన నిరుద్యోగులు శాంతపరిచే ఒక ప్రయత్నం జరగట్లేదు. ఖచ్చితంగా ఇవాళ 25వ తారీఖు ఆల్రెడీ వచ్చినది. కాబట్టి ఇంకొక 4-5 రోజులలో సెప్టెంబర్ 1లోగా వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 150-200 మందితో ఆమరణ నిరాహార దీక్షకు ప్లాన్ చేద్దాం. ప్రతిపక్షాలందరినీ కలుద్దాం. వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక ప్రోగ్రాం అయితే ఖచ్చితంగా ఫిక్సప్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. దానికోసం కూడా మనం ప్రయత్నం గ్యారంటీగా చేస్తాం.
నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ఏం భయపడే అంశం ఏం లేదు. జైల్లో కూర్చొని కూడా ఆమరణ నిరాహారదీక్ష చేసే దమ్ము ధైర్యము మనకుంటుంది. కాబట్టి విద్యార్థులు ముందుగాల ఈ ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. 450 మంది లైవ్లో ఉంటే లైక్ చేసి 286 మందే ఉన్నారు. ఇప్పటికి చాలామంది కూడా చూశారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి ఏ జిల్లా నుంచి ఎవరు ఉన్నారో, ఎంతమంది సిద్ధమో, ఆమరణ నిరాహార దీక్షకి ఏమన్నా సిద్ధపడతారా, ఎంతమంది సిద్ధపడతారో మీరు కింద కామెంట్ చేయండి. మీ జిల్లా, మీ పేరు మెన్షన్ చేయకపోయినా పర్లేదు, నేను సిద్ధం పలానా జిల్లా అని చెప్పేసి. ఖమ్మం, హుజూర్నగర్. భయపడ్డోడు ఇక్కడ తెలంగాణ సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం అంటేనే పౌరుషాల గడ్డ. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, 69లో కొట్లాడినాం, 52లో కొట్లాడినాం, అన్నీ చేసినాం. మన స్ఫూర్తి మనకు ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఐఎమ్ రెడీ, కొమ్రంబిల్లి అండ్ అనిల్ కుమార్, కరీంనగర్, నాగర్ కర్నూలు, జగిత్యాల, హన్మకొండ. మరి ఉంటారా ఒకటి మెసేజ్ పెట్టడమేనా? ఖచ్చితంగా మీ లైబ్రరీలలో ఎవడు పూలమాల వాళ్ళు తెచ్చుకొని మీరు కూర్చుంటామంటే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. లేదు మనం భయపడతాం, పోలీసు వాళ్ళు వస్తారు, అది వస్తే ఇది ఇస్తారంటే మనం ఈయనే ఉంటాం గ్యారంటీగా. కాబట్టి మీ యొక్క లైబ్రరీలలో ఎక్కడ పోతే అక్కడ పూలమాల వేసుకొని కూర్చోండి. తీసుకుపోయి ఆసుపత్రిలో పడేస్తారు. ఏం చేస్తారు? అంగర్ స్ట్రైక్ చేస్తే కేసులు ఏం కావు. ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే, అంగర్ స్ట్రైక్ అంటే కేసులు అనేవి ఏముండవని అంశం అర్థం చేసుకోవచ్చు. నారాయణపేట, సిద్దిపేట, మహబూబాద్, నేరేడ్ జిల్లా, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో, ఎందుకంటే వీళ్ళు స్థానిక సంస్థలకు ముందు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు సెప్టెంబర్ 1 నుంచే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న విద్యార్థులతో కూడా మాట్లాడతాను. ఎంతమంది సిద్ధమవుతారు, ఎంతమంది భయపడి ముందుకు వస్తారో చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ప్లాన్ చేయండి. యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట ఎస్ఐ సిలబస్ మారే ఛాన్స్ ఉందా? ఏం మారకపోవచ్చు. ఆ సిలబస్ కమిటీ, దిక్కుమాల సిలబస్ కమిటీ ఇంతవరకు ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టలే, ఒక ప్రణాళిక లేదు, పాడలేదు, ఏం లేదు. అసలు వీళ్ళకి పరిపాలన రావడం లేదు. ఫస్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తారు, కంపల్సరీ చూస్తారు. నాది ఫస్ట్ చూసేది పోలీసు వాళ్ళు చూస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు. నాకు తెలిసి లైవ్లో పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఉంటారు. మీరుంటే కామెంట్ పెట్టాను చూద్దాం. ఇంటెలిజెన్స్ వాళ్ళని కామెంట్ ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి. ఏం చేస్తారు? చంపుతారు ఏమన్నా? సార్ గవర్నమెంట్ని పడగొట్టండి. ఏం పడగొడతాం? మన ఓటుకు అమ్ముడు పోతుంటిమి, నిజాయితీగా పనిచేయలేకపోతుంటిమి. విద్యార్థులు కనుక ఖచ్చితంగా నిలబడితే ఏ ప్రభుత్వమైనా పడిపోతుంది, పెద్ద కష్టం ఏమి కాదు. ఇంటెలిజెంట్ ఉన్నాను. ఆలేటి కృష్ణ, మీరు చెప్పండి, గవర్నమెంట్ చెప్పండి, విద్యార్థుల బాధలు చెప్పండి. ఇంటెలిజెన్స్ వాళ్ళకి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మిమ్మల్ని ఏం తప్పుపడతలేము, కానీ నిరుద్యోగుల యొక్క బాధలు ఏంది, మీరు ఇస్తున్న హామీలు ఏంటి, ఎంతవరకు అమలు చేశారు? మీరు దొంగ మాటలు చెప్పడం కాదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని లంజకథల మాటలు చెప్పడం కాదు. నిజంగా మీరు ఏం చేస్తారు అనేది క్లారిటీ చేసే ప్రయత్నం చేయండి. పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఎప్పుడు? శివప్రసాద్, ఇంటెలిజెన్స్ సార్ మీరు పోరాటం చేయండి. చేస్తాను, కంపల్సరీ చేస్తాను. బరాబర్ నిలబడతా. ఎవరు ఏం చేసినా, నన్ను జైల్లో పెట్టినా, మీరు ఏం చేసినా, పీడీ యాక్టులు పెట్టినా, ఏది పెట్టినా అశోక్ సార్ భయపడే ప్రశ్న లేదు. 100% కొట్లాడుతా. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. 100% ఉందాం. అశోక్ సార్ ఒక్కడే కాదు, అశోక్ సార్ లాంటి వాళ్ళు మరొక 50 మంది మినిమంగా రాష్ట్రంలో తయారు కావాలా. ఒక్కళ్ళు చేసే ఉద్యమం కాదు, అందరి చేతులు పిడికిళ్ళు బిగించి కొట్లాడితే ఈ వ్యవస్థను మార్చే శక్తి మనకు ఉంటుంది. ప్రభుత్వాలను ఓడించే శక్తి మనకు ఉంటుంది. ప్రైవేటు రంగంలో హైదరాబాదులో మన వాటా ఏందో తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇంకోటి స్థానికత 1 to 10th ఖచ్చితంగా పెట్టాలా. 1 to 7th వల్ల దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని చాలామందికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. 10th మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండే విధంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు హైదరాబాదులో
తెలంగాణ బిడ్డలకి కనీసంగా ఒక 40% మన కంపల్సరీ ఫ్రీ జోన్, 60% హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిన 40% ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే నాన్ లోకల్స్ ఏమో లోకల్స్ అవుతున్నారు, నిజంగా తెలంగాణ బిడ్డలేమో నాన్ లోకల్ అవుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. అది కూడా 40% తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకే, తెలంగాణ బర్త్ ఉన్నటువంటి వాళ్ళకే ఖచ్చితంగా హైదరాబాదులో 40% ఇచ్చే విధంగా కూడా మనం మూమెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తెలంగాణ మూమెంట్ ఫీజు తగ్గించాను. 8,000 ఎకానమీ పెడితే నేను 1,000 రూపాయలు పెట్టాను ఫీజు. అదే 150 మార్కుల పేపర్. మన 2000 ఉంటే కూడా 1000 రూపీస్ చేశాను. ఎందుకంటే ఇవాళ ఇన్స్టిట్యూట్ ఖర్చులు కూడా వెళ్ళని ఒక పరిస్థితులలోనే ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నాం, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఖర్చులు, జీతాలు ఇవ్వాలా, చాలా ఆడ ఇన్స్టిట్యూట్ యొక్క రెంట్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా. కరెంటు బిల్లు ఒక 15,000 రూపాయలు నెలకు వస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే విద్యార్థులు కొన్ని ఇన్స్టిట్యూట్స్ డైరెక్ట్లో పట్టించుకోరు. మిమ్మల్ని పట్టించుకున్నారంటే కంపల్సరీ, ఎందుకంటే మనము మన జెన్యున్లోనే ఉంది. కొట్లాడినాం, చిన్నప్పటి సందే కొట్లాడినాం, స్కూల్లో కొట్లాడినాం, కాలేజీలో కొట్లాడినాం, బీఈడి కాలేజ్ అన్నింటిలో కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం, దగ్గర ఇబ్బంది పడుతూనే ఉన్నాం. కాబట్టి ఏమైనా కూడా నిలబడతా, 100% నేను చెప్తా ఉన్నాను కదా. నిరుద్యోగుల తరపున బరాబరి కొట్లాడుతా, ఇంకా 10 ఏళ్ళైనా కొట్లాడుతా. మనకొక్కటే, ప్రైవేటు రంగంలో మన ఉపాధి మార్గాలు ఏంటి, తెలంగాణ విద్యార్థుల టెక్నికల్ స్కిల్స్ ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్, ఇయర్ క్యాలెండర్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఖాళీలు ముందే గుర్తించి ఎప్పటి నోటిఫికేషన్ అప్పుడే వచ్చే విధంగా, నిజంగా పడతాయి అనుకుంటే ప్రిపేర్ అవుతారు, లేదంటే పక్క వెళ్ళిపోతారు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన తెలంగాణ నిరుద్యోగ ప్రణాళిక ఉండాలి. అగ్రికల్చర్ ఏ విధంగా అయితే మీకు రైతు బంధు ఇస్తామని, ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తామని ఏ విధంగా అయితే హామీలు ఇస్తున్నారో, నిరుద్యోగులు కూడా మనము నిరుద్యోగ వృత్తి ఏం అడగట్లేదు. నిరుద్యోగ వృత్తి ఇచ్చినా కూడా దండగా, ఎందుకంటే మన సోమరిపోతులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఏమంటున్నాం, తెలంగాణలో ఉన్న విద్యార్థులు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రైవేటు ఇండస్ట్రీలలో, సాఫ్ట్వేర్ రంగంలో పనికొచ్చే విధంగా తెలంగాణ బిడ్డల్ని మనమే తయారు చేసుకోవాలి. ఇది టెక్నికల్ స్కిల్స్ అంటాం. కాబట్టి ప్రతి జిల్లాకు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎవ్రీ ఇయర్ ప్రతి జిల్లాకి వెళ్ళి కనీసంగా 20,000 మందిని తయారు చేసే విధంగా టెక్నికల్ స్కిల్స్ ఏర్పాటు చేయాలి. 33 జిల్లాలో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అందుకే నిన్న కూడా ఒక పెద్ద నాయకునితో చెప్పాను, మీరు అగ్రికల్చర్ పాలసీ తీసుకొస్తున్నారు, అగ్రికల్చర్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, మన నిరుద్యోగుల కోసం 20,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? మార్పు రాదంటున్నారు. లేదు, మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక 100 మందిని ప్రొఫెసర్లను పెట్టండి, వాళ్ళు ప్రతి డిగ్రీ కాలేజీలు తిరిగే విధంగా, విద్యార్థులకు మోటివేషన్ చేసే విధంగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచే విధంగా, టెక్నికల్ స్కిల్స్ విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఒక కమిషన్ ఏర్పాటు చేయండి, ఒక దమ్మున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి, విద్యకు చదువుకున్నటువంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేయండి. ఎందుకు మార్పు రాదు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి విద్యార్థులలో ఇవాళ ఫోన్ అనే ఒక మహమ్మారి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో కానీ ఎక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్ అనే ఒక జీవో తీసుకొచ్చి అటు ఉపాధ్యాయులు కానీ, ఇటు విద్యార్థులు కానీ ఖచ్చితంగా ఫోన్ నాట్ అలౌడ్ అనే ఖచ్చితంగా కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ విద్యార్థులలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రస్తుతానికైతే మనకు 50 నుంచి 60,000 ఉద్యోగాలు కావాలా. రేపు సెప్టెంబర్ 1 నుంచి మనకు ఖచ్చితంగా మనము హంగర్ స్ట్రైక్ ప్లాన్ చేద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 200 మందికి తక్కువ కాకుండా నిరాహార దీక్షలు కూర్చునే విధంగా మనం ప్లాన్ చేయగలిగితే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరు ఇంకేమైనా సలహాలు ఇస్తారా? అశోక్ సార్, నేనేమంటే హంగర్ స్ట్రైక్ అంటున్నా, హంగర్ స్ట్రైక్తో పాటు ఇంకేమైనా చేయగలిగితే నోటిఫికేషన్లు వస్తాయా? ఏం చేస్తే బాగుంటుందో మీరే కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఉన్న జేపీఎస్ ఉద్యోగాన్ని కూడా కోల్పోయాను. డిగ్రీ కాల్ లెక్చర్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ సార్.
దుర్మార్గ్ సార్ పవర్ సెక్టార్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాను నోటిఫికేషన్ ఇచ్చారు. పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నిరుద్యోగ పార్టీ పెట్టాలి సార్. డబ్బులు లేవు కదా మన దగ్గర, మరి మనిషికి 100 రూపాయలు ఏమంటే కూడా ఇయ్యరు. హంగర్ స్ట్రైక్ ఇంకేమన్నా చేద్దామా? హంగర్ స్ట్రైక్తో పాటు ఇంకేమన్నా మీరేమన్నా ఆలోచన చెప్తారా? ఆలోచన లేదు. 100% ఉద్యోగాలు ఇవ్వదు. రేపు చెప్తున్నాను కదా, ఉద్యోగాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా నిరుద్యోగులు ఇప్పటి వరకు చాలా ప్రోగ్రాం చేసినాం, కానీ నిరుద్యోగులంతా ఐకమత్యంగా ముందుకు రావడం లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వస్తుంది అశోక్ సార్, ఇది నిజం. నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నా, చేస్తాను కంపల్సరీ. సారి 15 రోజులు 20 రోజులైనా ఖచ్చితంగా కూర్చుంటాను. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడి చేయాలా? రాంగ్నే ఓకే. పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటున్నారు. జాబ్ వచ్చాక నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. అక్కడ అదే కదా బాధ. ఇప్పుడు ఏం సమస్య ఏంటంటే, నన్ను ఎక్కడ గాంధీ భవన్ ముందు అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ నా స్టూడెంట్, స్వయంగా నా క్లాస్ లేనటువంటి స్టూడెంటే నన్ను అరెస్ట్ చేశాడు. మేము కూడా వస్తాం. 30 ఏళ్ళు వచ్చినాయి. 1 మంత్ దీక్ష చేయండి, చేస్తాను. 100% చేస్తాను. వాళ్ళు తనను ఒకటే మర్చిపోతారు. బీఆర్ఎస్ పార్టీలో చేరండి సార్, ఇంకా గట్టిగా పోరాటం చేయవచ్చు. పార్టీలో చేరితేనే చేయవచ్చా? పార్టీలో చేరకుండా కొట్లాడలేమా? కొట్లాడాలన్న బుద్ధి ఉంటే ఏ పార్టీకి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్టీలో సపోర్ట్ తీసుకుందాం. ట్విట్టర్ క్యాంపెయిన్లతో నీళ్లకు వస్తుందబ్బా, సోయి వస్తుందంటవా? మీ గడ్డం బాగుంది సార్. పిచ్చోళ్ళ మీద తిరుగుతున్నాం కాబట్టి గడ్డాలు పెంచాల్సి వస్తుంది. కేసీఆర్ కేటీఆర్ మాట ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఫార్మీ సెక్టర్ సార్, పవర్ సెక్టర్ కంపల్సరీ. గ్రూప్ 1 తీర్పు ఎప్పుడు? వాళ్ళు దాంట్లో రిజర్వ్ చేశారు. 45 రోజులు అవుతుంది, ఇంతవరకు దాని మీద దిక్కులేదు. ఫార్మీ సెక్టర్ మననే వేశారు. 6,300 ఉద్యోగాలు వేశారు. మళ్ళీ కూడా ఖాళీ ఉంటే ఏమని డిమాండ్ పెడదాం. హైదరాబాద్ను బంద్ చేయాలి మనం అందరంటే ఎవరు రారుగా. రియాజ్ గాడు ఎక్కడ పోయిండు? చేంజ్ ఎక్కడ పోయిండు? ఈటల్లో అందరిని కలవాలి. అందరిని కలుద్దాం కంపల్సరీగా. రేపు సెప్టెంబర్ 1కు మనం ప్లాన్ చేద్దాం. రేపు సాయంత్రం మళ్ళీ విద్యార్థులతో నేను మీటింగ్ అయ్యి ప్లాన్ చేస్తాం కంపల్సరీగా. మరొక ప్రోగ్రాం తీసుకుందాం ఖచ్చితంగా. ప్రభుత్వం మేనేజ్ చేస్తేనేమో ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది, మేనేజ్ చేయకపోతే నిరుద్యోగులకు అనుకూలంగా వస్తుంది. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ కాదు. ఇప్పటికి 2 సార్లు చేశారు కదా. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కాదు, నోటిఫికేషన్లు ఇవ్వాలి మనకు. అట్లాగే ప్రతి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా చేయాలి. స్టూడెంట్స్తోనే 200 మంది హైదరాబాదులో కంపల్సరీగా ఒక 50 మంది వరకన్నా హైదరాబాద్లో నిరాహారదీక్ష చేసే విధంగా ప్లాన్ చేద్దాం. అదేవిధంగా జిల్లాలలో మరొక 100 మంది వరకు చేయగలిగితే, ఒక 150 నుంచి 200 మంది ఎక్కడికక్కడ హంగర్ స్ట్రైక్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అపోజిషన్లో మాట్లాడే కంపల్సరీగా అందరినీ వాళ్ళ కలుస్తాం. రేపు ఖచ్చితంగా ఒక 20 మందితో కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతిపక్షాలని అందరినీ కలిసి అన్న మందకృష్ణ మాదిగనికి సపోర్ట్ తీసుకుందాం, ఆర్కృష్ణ సపోర్ట్ తీసుకుంటాం, అట్లాగే బీజేపీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం, టీఆర్ఎస్ వల్ల సపోర్ట్ తీసుకుంటాం. అందరి సపోర్ట్ తీసుకొని ఆయనకు రియాజ్కి 50 కోట్లు వచ్చింది ఇచ్చేంత సినిమా లేదు, ఆయనకు ఉన్నటువంటి ఆ లైబ్రరీ పదవి ఎక్కువ. ల్యాబ్ టెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయినాయి, 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు ప్రొవిజనల్ రికార్డ్ నాకు రేపు కొంచెము ఆల్రెడీ నాకు కొంత ఐడియా ఉంది, డాటా ఉన్నది. డీటెయిల్గా ఈ నెంబర్ మన వాట్సాప్కి కనుక మీరు కంప్లీట్ డాటా కనుక ఇవ్వగలిగితే నేను 100% దాని మీద మరొక వీడియో చేస్తాను.
ప్రైవేట్ కంపెనీస్లో లోకల్ హెచ్ఓడి వాళ్ళ టీజీ వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదు. అది 100% వాస్తవం. కలిపేద్దాం సార్, అప్పుడైనా నోటిఫికేషన్ వస్తాయి. రేపు సాయంత్రం అవసరమైతే మాట్లాడిన తర్వాత మళ్ళీ లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. 9-9:30 కానీ లైవ్కి వస్తారు. రేపు డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది రేపు డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. కష్టమైపోతుంది, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో పడి వ్యవస్థను నడపడం కష్టమైపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. నాకు మీతో ఉద్యమాలు చేసిన కారణంగా నా ఇన్స్టిట్యూట్ కూడా దెబ్బతింటా ఉంది. ఆ నలుగురిని ఎక్కడ వాళ్ళని అనుకుంటే ఏమొస్తుంది, వాళ్ళతో అయ్యేది పీకేది లేదు. కానీ రేపు కంపల్సరీ సీఎంని అడుగుకునే ప్రయత్నం చేయండి. ఓయూలో ఎంతమంది ఓయూ వాళ్ళు ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. ఓయూ ఉన్నవాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓయూలోనే రెడీగా ఉన్నా సార్. ఓకే, స్టూడెంట్స్తోనే కలిపి చేద్దాం కంపల్సరీ. జీపో ఎప్పుడు సార్? ఓయూ రేపు ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్ పోండి. కంపల్సరీ అరవాల్సిందే, గ్యారంటీగా. ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యారా అని కంపల్సరీ నినాదాలు చేయాల్సిందే. రెడీ సార్, ఓయూలో ఉన్నాను సార్. ఓకే, నినాదాలు తప్పనిసరి చేయాల్సిందే. ఓయూలు ఉన్న వాళ్ళు ఒక్కొక్క 10 మంది తయారు చేసుకోండి. రేపు ఓయూ కాన్వాయ్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఓయూలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎట్లా రానియారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేని దింపినాం కదా. ఉద్యోగాలు ఇవ్వలేనే దింపినాము. వీళ్ళు ఇస్తారని చెప్పేసి ఎక్కించినాము. వాళ్ళకంటే వీళ్ళు దరిద్రులు ఉన్నారు కదా. టీఆర్ఎస్ ఇచ్చిందని మనం ఏం చెప్పడం లేదు. నల్గొండ గ్రాడ్ ఎమ్మెల్సీగా పోటీ చేయండి. చేసినాం, మనం గెలవనియరు. పైసలు లేని గెలవని పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళే ఓటుకు అమ్ముడుపోతున్నాం. అమ్ముడుపోయే దౌర్భాగ్యం ఉన్న రోజులకి ఇట్లే అవుతుంది. ఇవాళ అశోక్ సార్ నిలబడి ఉంటే ఎంత గవర్నమెంట్లో నేను ఏడంటే ఆడ బలంగా కొట్లాడేవాడిని కదా. ఆరోగ్యం కూడా చూసుకోండి సార్. ఏమైందబ్బా, ఆల్రెడీ నాకు 44 years వచ్చినాయి. మా అంటే గట్టిగా బతుకు, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాను. ఏం చేస్తాను? ఓయూ వాళ్ళు రియాక్ట్ కాండి బాగా. కంపల్సరీ రేపు గ్యారంటీగా ఓయూ సత్తా ముఖ్యమంత్రి కంపల్సరీ చూపెట్టాల్సిందే. సార్ నాకు రేపు పాస్ ఉంది. రేపు పాస్ ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది లెక్క చూడండి ఒకసారి. ఎంట్రీ పాస్ ఉంది సార్. ఒక్కడివైనా హీరోయిజం చూపెట్టాల్సింది నువ్వు అక్కడ. పొలిటీషియన్ కావాల్సిన పని ఏం లేదు. ప్రసన్న హరికృష్ణ సార్ని కూడా రమ్మని చెప్పండి. సార్ని కూడా కూర్చోబెడదాం అవసరమైతే. వెయ్యరీళ్ళు మనం ఏమి ఎన్ని పోరాటాలు చేసినా వేయట్లేరు. రేపు ఇంకొక గట్టిగా ప్రోగ్రాం తీసుకుందాం. ఎట్లయితే అట్లయితుంది. పాస్ ఉంది. పాస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేపు కంపల్సరీ ఒక్కలున్నా రేపు ఖచ్చితంగా నినాదాలు చేయాల్సిందే. కంపల్సరీ నిరుద్యోగుల ఎజెండా అనేది వదిలిపెట్టాను. గ్యారంటీగా మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. నీ చెప్పులతో నువ్వు కొట్టుకోవడం కాదు. రేపు ముఖ్యమంత్రి చూపెట్టండి చెప్పులు. నేను కొట్లాడుతూనే ఉన్నా కదా, సపోర్ట్ చేయడం కాదు, బరాబరి కొట్లాడుతూనే ఉన్నా నిరుద్యోగుల తరపున ఉద్యోగాల కోసం. అశోక్ సార్ గట్టిగా చేస్తే పక్కా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు గడ్డంతో ఉండాలనా? ఖచ్చితంగా ఉంటాను. ప్రసన్న హరికృష్ణ మగోడు సార్. ఎవడు అధికారులు ఉంటే వాడు దోచుకొని కాంప్రమైజ్ అది అనేది కదా దరిద్రము. నిరుద్యోగులే రాజకీయాల్లోకి రావాలా. వ్యవస్థను మార్చే శక్తి నిరుద్యోగులకు ఉంటుంది. రాహుల్ గాంధీ దాకా పోనిస్తారు మనల్ని.
రేపు చదవడానికైనా రేపు తగ్గేది లేదు. చచ్చేది ఎందుకు? మనం కరెక్ట్గా ఆడ మన యొక్క ప్రతాపాన్ని చూపిస్తే సరిపోతుంది. ఓలైన అవినాష్ కిరణ్ ఎవరంటూ నువ్వు ఓవర్ చేయక అని చెప్పేసి ఎవరంటూ నువ్వు చెప్పు ఒకసారి. ఏఎన్ఎం రిజల్ట్ ఇవ్వాలి, ఓయూ దద్దరిల్లాలి మన వాయిస్తో. కోదండరాం ఎక్కడ? డిఎస్సి నిరుద్యోగులు కూటమిగా ఏర్పడాలా? ఇంటెలిజెన్స్ తెలియకుండా ఒక స్ట్రైక్ చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు లేకపోతే ఇంకా 2 నెలల దాకా మన దేకెట్టోడే ఉన్నాడు. రేపు ఉండదు, షెడ్యూల్ ఉంటుంది చూడండి, వాట్సాప్లలో ఉంటుంది, మనకు షెడ్యూల్ ఉంటుంది కంపల్సరీ. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటే పెట్రోల్ బాంబ్స్ వేయాలి సార్. అలాంటివి ఏమవుద్ది, కానీ అడ్డుకునే ప్రయత్నం చేయండి, నిరసన తెలపండి చాలు. ట్విట్టర్లో ట్యాగ్ చేయాలా? ట్విట్టర్లు గిట్టర్లా కాంతలే వాళ్ళకు. ఒకటే ఇక ఇప్పటికే 45 నిమిషాలు నేను లైవ్కి వచ్చి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేపు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేపు నిరుద్యోగుల యొక్క నిరసన ముఖ్యమంత్రి ఖచ్చితంగా తాకే విధంగా మీరు చేయండి. ఎట్లా ప్లాన్ చేస్తారో అట్లా చేసుకోండి. మీటింగులు ఉంటే మీటింగులు నినాదాలు చేయండి, రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద అడ్డుకునే ప్రయత్నం చేయండి. మమ్మల్ని ఎట్లా రూపడికి రానిచ్చే ప్రయత్నం చేయదు. ఒకవైపు ఇంతలా పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అంటుంటే మీరు ఇంకా గవర్నమెంట్ సెక్టర్ ఉంది అని ఎందుకు బ్రదర్? మరి ప్రైవేట్ సెక్టర్లో ఓడిస్తుండ్రా బాయ్ ఉద్యోగాలు. అంత ఆంధ్రోడు కబ్జా పెట్టే, మారవాడు కబ్జా పెట్టే అవినాష్ కిరణ్ ఒకసారి చూడమ్మా. ఒకసారి హైదరాబాదులో ఎవడున్నాడో చూడు, ప్రైవేట్ రంగంలో ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నాడు చూడు, ఎడ్యుకేషన్ నాశనం చేసింది ఎవడో చూడు. నీకు 100 రకాల సమాధానాలు చెప్తా. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు? అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టుకుంటారు? కాంట్రాక్ట్ ఎందుకు పెట్టుకుంటారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలా, ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలా. నేను గవర్నమెంట్ ఒక్కటే నేను పరిష్కారం అనట్లేను. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? మొత్తం హైదరాబాద్లో ఉన్న కంపెనీలు ఎన్ని? తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రోడు ఎంతమంది ఉన్నాడు? మార్వాడీలు ఎంతమంది ఉన్నారు? పక్కన తమిళనాడు ఎంతమంది ఉన్నాడు? ఎవడోడు హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తున్నారు? తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేదని మాట్లాడని చెప్తా ఉన్నా. నేను రియాలిటీనే చెప్తున్నా భయ్. నేను గవర్నమెంట్ ఒకటే పరిష్కారం కాదు. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు సంకనాక పీకనిగా చెప్పిండు ఆ ముఖ్యమంత్రి. పీకనిక కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరా? మరి అడుగు, మరి కాంగ్రెస్ వాళ్ళు అడుగు, ఎందుకు పెట్టినవరా ముండా కొడక 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అడుగు. చెప్తాడు, సమాధానం చెప్తాడు. రేపు ముఖ్యమంత్రి వస్తుండగా పోయి అడుగు. దగులువాజీ ముండా కొడక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు చెప్పినావు అంటే అడుగు. అది శాత కాదు, కామెంట్ కానీ శాతం అవుతుంది. హాఫ్ నాలెడ్జ్ వాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే అని చెప్పట్లేంగా, 2 లక్షల ఉద్యోగాలు పీకనికి ఇస్తా అని చెప్పిరా? మరి తెలంగాణ బిడ్డలు ఏ గవర్నమెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది లెక్క చెప్పమని చెప్పు, తెలుస్తుంది. తెలంగాణ వాడికి సబ్జెక్ట్ లేదంటే నేర్పియాలి. గవర్నమెంట్ పీకనీకి ఉందా? మరి ఇస్తేనే అడిగినాం కదా, కొత్త అడుగుతలేం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 4 లక్షల ఉద్యోగాలు అడుగుతలేం కదా. ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు ఏమంటుంది ప్రజెంట్ మనం. ఇప్పటికే 50 నిమిషాలు అయింది కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేపు ఓయూలో ముఖ్యమంత్రిని వాడు అడ్డుకోవడం ఒకటైతే, సెప్టెంబర్ 1 వరకు మనం మరొక ప్లానింగ్ బలమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని సక్సెస్ చేసే ప్రయత్నం చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా అంగర్ స్ట్రైక్ సిద్ధమయ్యే ప్రయత్నం చేయండి. 200 మందితో రాష్ట్ర వ్యాప్తంగా అంగర్ స్ట్రైక్ చేస్తే ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎఫెక్టివ్ కనబడుతుంది.
నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. చాలాసేపు అయింది, ఎప్పుడైనప్పుడు కూడా 350 మంది లైవ్లో ఉన్నారు. ఓకే, ఇది ఉన్నటువంటి లైవ్ సంబంధించిన అప్డేటు. రేపు సాయంత్రం మళ్ళీ మరికొంత అప్డేట్తో మీకు లైవ్కి వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒకటి, మనం ప్రధానంగా 5 రకాల ఉద్యోగాలకు సంబంధించి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మిగిలిన నోటిఫికేషన్ సంబంధించినగా ప్రతి దాంట్లో ఒక 500 ఉద్యోగాలు వేయాలి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ ఒక 15,000, డిఎస్సి ఒక 20,000, జీపీఓ సంబంధించిన 6,000, పవర్ సెక్టర్లో 5,300 ఉద్యోగాలు, గ్రూప్ 2, 3లో కనీసంగా ఒక 3,000 ఉద్యోగాలు వేయాలని డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా ఓయూలో ఎవరి శాతనైన అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకోండి. ముఖ్యమంత్రికి నిరుద్యోగుల బాధ ఏందో తెలిసే విధంగా మీరు మాట్లాడతారని, నినాదాలు చేస్తారని, ఏదో విధంగా నిరుద్యోగుల యొక్క వాదన అయితే వినిపించాలా. ఇక రెండో అంశం ఏంటంటే, రేపు ముఖ్యమంత్రి నేను చెప్పే డిమాండ్ ఏంటంటే, నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నావు, సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయి. ఒకవేళ ఆడ నీ వల్ల కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీని, అంబేద్కర్ లైబ్రరీని లోపడి పోయి ఒక గంట పాటు నిరుద్యోగులతో ముచ్చటబెట్టి వాళ్ళ బాధలు వినండి, వాళ్ళు చెప్పే అంశాలు విని దానికి సంబంధించి ప్రణాళిక చేసుకోవాల్సిందిగా నేను చెప్పే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రికి. అటు ఉట్టిగా చేతులు ఊపుకోవడం వచ్చి పోవడం కాదు, మళ్ళీ అదే సోది రామాయణం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఎవడు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ దొంగ లెక్కలు చెప్పే ఒక ప్రయత్నం చేయవద్దని, ఓయూ లైబ్రరీ పోయి మీ యొక్క మాట్లాడి ఇచ్చే ఒక ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నాను. పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ అడగడం, అట్లీస్ట్ మీరు జాబ్ కొట్టినా వాట్ అబౌట్ నెక్స్ట్ డిసిషన్ ఆన్ గవర్నమెంట్ జాబ్? మరి ప్రైవేట్ సెక్టర్లోనూ ఇవ్వాలని చెప్తున్నాం. ప్రైవేట్ సెక్టర్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం ఏదని క్వశ్చన్ చేస్తున్నా. ప్రైవేట్ సెక్టర్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 11 లక్షల ఉద్యోగాలలో పర్మనెంట్ ఏమున్నాయి, అవుట్సోర్సింగ్ ఏమున్నాయి, కాంట్రాక్ట్ ఏమున్నాయి, అవన్నీ కూడా లెక్కలు ఇవ్వాలా. తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధుల నియామకాలు. ఇంకా ఆంధ్రోడికి ఏం పని తెలంగాణ ఉండడానికి? వేరేవాడు ఎందుకుంటాడు తెలంగాణలో? కేసీఆర్ని కూడా కొట్లాడిన మిస్టర్ సతీష్ రెడ్డి, కేసీఆర్ గవర్నమెంట్ నా మీద 15 కేసులు పెట్టింది. కేసీఆర్ ఉన్నంతకాలం ఏం పెట్టుకున్నారంటున్నావు, నువ్వేం పెట్టుకున్నావు? మరి నేను కొట్లాడినా, నేను మొగోని, నీ లెక్క ఆడపిల్ల లేక మెసేజ్ పెట్టుండి కాదు. నేను 15 కేసులు పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పీకినప్పుడు చూడలేదు అప్పుడు? కాబట్టి ఇది ఉన్నటువంటి లైవ్ సంబంధించిన కాన్సెప్ట్. రేపు ఎవరు దోచిన మార్గాల్లో నిరుద్యోగ సమస్యను ముఖ్యమంత్రి చేరే విధంగా ప్రయత్నం చేయాలని స్పష్టం చేస్తూ ఉన్నాను. మరొక పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్కి సంబంధించిన అప్డేట్. మళ్ళీ రేపు కలిసి ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.